నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఎప్పుడు కూడా కనివిని ఎరుగని రీతిలో బీజేపీకి ఒక భారీ బహిరంగ సభ జరిగింది. దక్షిణ భారతదేశం అని చెప్పచ్చు, ఎందుకంటే దాదాపు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వీటన్నిటికీ మించి భారీ సంఖ్యలో హాజరయ్యారు బీజేపీ కార్యకర్తలంతా కూడా. తిరుపూర్ జిల్లా దగ్గరలో పల్లాడంలో జరిగిన ఎన్ మక్కల్ అన్నామలై పాదయాత్ర ముగింపు సందర్భం అంటే ఇంకా 2 నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర చేయాల్సి ఉంది. కానీ అప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయి ఉండి 234 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27 పల్లాడంలో జరిగిన ఈ ఎన్ మక్కల్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హాజరైన బీజేపీ కార్యకర్తలని వీళ్ళందరినీ చూస్తే తమిళనాడే కాకుండా మొత్తం భారతదేశం కూడా ఒకసారి నిజంగానే ఉలిక్కిపడిందని చెప్పచ్చు. ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి అంత బలం ఉందా అన్నది ఒక్కసారి అందరూ కూడా అప్పటిదాకా టీవీ ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా సర్వే ఏజెన్సీస్ అంతా 6-8% ఓటు షేర్లు ఉన్నాయి అట్లా అంటున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ సభకి హాజరైన జన సందోహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎన్ మక్కల్ పాదయాత్ర ముగింపు సందర్భంగా అప్పుడు జరిగిన ఫ్లాష్ సర్వే కానీ దానికి ముందు 2 రోజుల ముందు జరిగిన ఒక సర్వే, ఇవన్నీ కూడా ఈ మధ్య జీ న్యూస్ మ్యాట్రినైజ్ వాళ్ళు అయితే దాదాపు 20% ఓటు షేరు దాటింది తమిళనాడులో బీజేపీకి అని ఇచ్చారు. అట్లాగే డిఎంకేకి ప్రో ఛానల్ అయిన పీటీటీవీ వాళ్ళు కూడా ఒక సర్వే నిర్వహించారు. వాళ్ళ దాని ప్రకారమే 16.7% ఓటు షేర్ దాటింది బీజేపీకి తమిళనాడులో. అంటున్నారంటే బీజేపీ తమిళనాడులో ఎంత పుంజుకుంది అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి అంతటికీ కారణం ఎంతసేపటికి మనం ఒక వ్యక్తి గురించే మాట్లాడాలి. దాదాపు నేను ఇది 7-8 ఐటెంలు కూడా చేశాను. ఇది 9వ ఐటెం అనుకుంటా నాకు తెలిసి అన్నామలై మీద. ఎందుకంటే అన్నామలైని దాదాపు నేను 2021 నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆయన తీసుకొస్తున్న మార్పులు కానీ, ప్రజల్ని ఆయన చైతన్యవంతం చేస్తున్న తీరు కానీ, ప్రజల్లోకి ఆయన వెళ్తున్న తీరు, అట్లాగే అధికార పార్టీ డిఎంకే మీద ఆయన ఎక్కుపెట్టిన బాణం కానీ, అవినీతికి సంబంధించి, కుటుంబ పాలనకి సంబంధించి ఎక్కడికెక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రజల్లోకి దూసుకెళ్ళిన తీరు నన్ను కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే నేను ఎక్కువ అన్నామలై ఐటమ్స్ పెట్టడానికి ముఖ్య కారణం, కొన్ని రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలు బట్టి బీజేపీని ఎదగనీయకుండా బీజేపీ ఒక అంటరాని పార్టీ కింద చూపించి, బీజేపీ ఎంత అభివృద్ధి చేసినా కూడా దాన్ని ఎక్కడికక్కడ తొక్కిపెట్టి కరప్షన్లో ఆ డబ్బులన్నీ కూడా పథకాలు, స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్కి సంబంధించిన మొత్తం డబ్బును కూడా డైవర్ట్ చేసుకొని కడుపులు నింపుకున్నారు. తమిళనాడు, కేరళ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అవన్నీ కూడా, వెస్ట్ బెంగాల్ కూడా ఈ మధ్య కొత్తగా వెలుగులోకి వస్తుంది. ఇవన్నీ త్వరలోనే బయటికి రాబోతున్నాయి. తమిళనాడులో అట్లా జనాలకి అర్థం చెప్పే రీతిలో ఉన్న నాయకులు లేడు బీజేపీ తరఫున. ఎప్పుడు కూడా ద్రవిడియన్ పార్టీస్ ఏఐడిఎంకే ఉండేది లేదా డిఎంకే ఉండేది. జయలలిత మరణానంతరం కూడా చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. అది డిఎంకే చాలా అడ్వాంటేజ్గా తీసుకుంది. ఇంకా వాళ్ళ అవినీతికి ఎక్కడా కూడా హద్దు అదుపు లేకుండా పోయింది. అంతేకాకుండా ఒక రకమైన విష ప్రచారం, ఇదిగో దక్షిణ భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ కూడా రూరల్ ఏరియాస్లోకి ఇలా తీసుకెళ్లిన విష ప్రచారాన్ని అన్నింటినీ కూడా తిప్పికొట్టగలిగిన ఏకైక నాయకుడు దొరికాడు బీజేపీకి, అతనే అన్నామలై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమిళనాడు కొత్త ఏమి కాదు, ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. 1991లోనే ఆయన ఏకతా యాత్ర అని చెప్పి కోయంబత్తూర్, కన్యాకుమారి నుంచి లాల్ చౌక్, శ్రీనగర్ దాకా జరిగిన యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అప్పుడు పాల్గొన్నారు. అప్పటి నుంచే ఆయన తమిళనాడుని దృష్టిలో పెట్టుకున్నారంటే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 నుంచి 24 10 సంవత్సరాలు చూస్తే ఆయన వేస్తున్న అడుగులన్నీ కూడా గత అనుభవాల్ని, ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి కూడా ఎట్లా అన్నీ గమనించుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడంలో ముందుంటున్నాడు నరేంద్ర మోడీ. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వం తమిళనాడుకి ఎంత ఇచ్చిందో దానికి 3 రెట్లు అభివృద్ధికి ఇచ్చాడు తమిళనాడుకి నరేంద్ర మోడీ. కానీ ఇవేవి జనాల్లోకి తీసుకెళ్లే సరైన నాయకుడు దొరకలేదు తమిళనాడులో. కరెక్ట్గా అదే టైంలో బీజేపీకి ఒక బాణం దొరికింది. వెపన్ అనే చెప్పచ్చు, మిసైల్ అని చెప్పచ్చు, అన్నామలై రూపంలో. అన్నామలై ఎన్ మక్కల్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కూడా రామేశ్వరంలో అమిత్ షా రోజు ఒకటే మాట చెప్పారు, కరెక్ట్గా ఈ ముగింపు యాత్రకు వచ్చేటప్పటికి తమిళనాడులో చాలా రాజకీయ మార్పులు ఉంటాయని. ఆ రోజున దాన్ని చూసి డిఎంకే పార్టీ వాళ్ళు చాలా వ్యంగ్యంగా కూడా ట్వీట్స్ చేశారు.
పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. కానీ కరెక్ట్గా ముగింపు సభకి వచ్చిన జనసందోహం దాదాపు 5 లక్షల మంది కూర్చుంటానికి కుర్చీలు ఇవన్నీ వేశారు సభా ప్రాంగణాల్లో. ఇంకొక 5 లక్షల మంది నుంచుంటానికి, అంటే 5 లక్షల కుర్చీలు నిండిపోయినాయి. కొద్దిగా వెనక కూడా కార్యకర్తలు నిలబడ్డారంటేనే ఎన్ని లక్షల మంది జనం వచ్చారో ఆ సభకి అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ సభలో మాట్లాడుతూ 2024లో బీజేపీ హ్యాట్రిక్ రావడానికి తమిళనాడు ఒక హిస్టారిక్ పొలిటికల్ టర్న్ కూడా తీసుకోబోతోంది, తమిళనాడుని వైపు అందరూ చూస్తారన్నాడంటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అన్నామలై మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అన్నామలై తమిళనాడులో చరిత్రని ఎంత తిరగరాస్తున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అన్నామలై కూడా మొత్తం అంతా కూడా ఆయన 2026 అసెంబ్లీ ఎన్నికలకి ఒక 500 రోజుల ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తానంటూ కూడా ఆయన క్లియర్గా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, ఇవన్నీ పక్క పెడితే మొట్టమొదటిసారి తమిళనాడులో బీజేపీకి అసలు 1 నుంచి 2%, 3% ఉన్న ఓటు షేర్ని దాదాపు 20%కి తీసుకెళ్ళగలిగే ఒక వ్యక్తి దొరికాడు అన్నామలై రూపంలో. అంతేకాకుండా రోడ్ల మీదకి వచ్చి డిఎంకేకి వ్యతిరేకంగా పోరాడు. ఎందుకంటే ఎవరు సాహసించలేదు, ఎవరికి వాళ్ళు ఒక వారం 10 రోజుల్లో ఏదో ధర్నాలు ఇట్లా రాస్తారోకోలు చేసేవాళ్ళు, తర్వాత సైలెంట్ అయిపోయేవాళ్ళు. కానీ ఈయన దాదాపు 7 నెలల నుంచి వీధి పోరాటాలు చేస్తూనే ఉన్నాడు, డిఎంకే మీద పోరాడుతూనే ఉన్నాడు. అంతేకాకుండా పాదయాత్ర రూపేణ చెన్నైకి వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన ముందున్నాడు, ఎక్కడికక్కడ రైతుల్ని ఆదుకుంటంలో ముందున్నాడు. అన్నామలై ఇట్లా ప్రజల మనసులోకి అయితే వెళ్ళిపోయాడు. ఫలితాలు పక్కన పెడితే మాత్రం బీజేపీ తమిళనాడులో సర్జ్ అయింది, ఎమర్జ్ అయింది. దీనికి అంతటికీ కారణం కాంబినేషన్ ఆఫ్ నరేంద్ర మోడీ అండ్ అన్నామలై. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్మోస్ట్ ఎట్లా చెప్తున్నారంటే తమిళనాడు ప్రజలు కానీ సౌత్ ఇండియా కానీ 2026లో అన్నామలై ముఖ్యమంత్రి అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 2031లో ప్రధానమంత్రి దాకా వెళ్ళగలిగే వ్యక్తి కూడా అన్నామలై అంటున్నారంటే అన్నామలై మీద దక్షిణ భారతదేశంలో ఎంత గురి కుదిరిందో అనే చెప్పచ్చు. అయితే ఈ మధ్య మనం తెలంగాణలో బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాగే అగ్రెసివ్గా వెళ్ళాడు. కానీ చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకు అక్కడికి అన్నామలై ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలని అవన్నీ కూడా ప్రజలకి డోర్ టు డోర్ తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యాడు, బూత్ మేనేజ్మెంట్లో తీసుకెళ్ళాడు. ఎక్కడ ముందే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని కానీ అట్లా ఏం లేకుండా గ్రూపులు లేకుండా గ్రూప్ పాలిటిక్స్ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఆయన ఎవరైనా సలహాలు ఇస్తే కూడా స్వీకరించేవాడు, మాట ఎక్కడ దొరిలేవాడు కాదు. గత అనుభవాలు కానీ లేదా సీనియర్లు జూనియర్లు అంటూ కూడా బండి సంజయ్ కూడా కరెక్ట్గా అదే మొమెంటం తీసుకొచ్చాడు తెలంగాణలో. కానీ కరెక్ట్గా ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల వలన తెలంగాణలో బీజేపీ కొద్దిగా వెనకబడింది అన్నదైతే అందరూ ఒప్పుకోవాల్సిందే. కాకపోతే అది 8 స్థానాల వరకు తీసుకెళ్ళగలిగింది తెలంగాణలో బీజేపీని అసెంబ్లీ కంటే. అందులో బండి సంజయ్ పాత్ర కూడా ఎవరు మర్చిపోకూడదు. అట్లాగే ఇప్పుడు అన్నామలై గురించి చెప్తే కనుక అన్నామలై ప్రస్తుతం ఆయన ఎక్కడ నీకు ముఖ్యమంత్రి పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి దళిత్ ఎవరైనా బాగుంటుంది, దళిత్ అయితే కరెక్ట్ వ్యక్తి అంటూనే ఆయన ఎక్కడా కూడా డోర్స్ అంతా కూడా ఓపెన్గా పెట్టారు ముఖ్యమంత్రి పదవికి. అంతే తప్ప నేను పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ఎట్లా ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి అయితే మాత్రం క్లియర్గా అన్నామలై. ఎప్పుడు నిరంతరం 24 ఆయన ఎప్పుడు కూడా 24/7 అంటే 24/7 జనాల్లోనే ఉంటున్నాడు, జనాలతో మమేకమై ఉంటున్నాడు. అసలు దాదాపు ఆయన ఒక 300 రోజుల నుంచి కూడా బీజేపీ పార్టీ ఆఫీసులను ఓపెన్ చేయటం జిల్లాలుగా, అట్లాగే నియోజకవర్గాల్లో, అట్లాగే ప్రజలతోనే ఉండటము, ఇవన్నీ చూస్తుంటే నరేంద్ర మోడీ తర్వాత భారతదేశంలో అన్ని గంటలు కష్టపడుతున్న వ్యక్తి అన్నామలై అంటే మనం అందులో అయితే ఏమాత్రం ఆశ్చర్యపోవక్కర్లేదు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే దాదాపు ఆయన 300 రోజుల నుంచి కూడా ఇన్ని గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. ఈ కమిట్మెంటు, ఈ డెడికేషను, ఇది ఇంకా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి ముందుకొస్తే మాత్రం, ఎందుకంటే ఎక్కడికక్కడ బీజేపీ పార్టీ అనే దాని మీద విష ప్రచారమే తప్ప అసలు వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో నేను సర్వేకి వెళ్ళినప్పుడు కాకినాడ జిల్లాలో ఒక మహిళ తనకి గ్యాస్ సిలిండరు వైఎస్ఆర్సీపీ అంటే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించిందని చెప్పింది, కానీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అన్నది చెప్పలేదంటేనే
భారతీయ జనతా పార్టీ తన క్యాంపెయిన్లో ఎంత వెనకపడుతుందని చెప్పచ్చు. అలాగే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను కొన్ని నియోజకవర్గాల్లో సర్వేకి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అందిస్తోంది అన్నదే ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో ఓటర్ల మనసులో ఉంది. ఇలాంటివన్నిటినీ చెరిపేసి ముందుకు దూసుకెళ్ళే ఒక నాయకుడు రావాలి తెలుగు రాష్ట్రంలో. ఇప్పుడు అన్నామలై చేస్తున్నట్టుగా అప్పుడు అసలు ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేది కూడా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడానికి సాహసం చేయడు. అన్ని రాష్ట్రాలు కరెక్ట్గానే ఉంటాయి, అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి పథకాలు, అభివృద్ధి ఫలాలు కరెక్ట్గానే చేరుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మలుచుకుంటున్నాయి వేరే దారికి. దాన్ని సరైన రీతిలో పెట్టగలిగిన నాయకుడు ఇంకా తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో దొరకలేదు భారతీయ జనతా పార్టీకి అనేది అయితే మాత్రం నగ్న సత్యం. ప్రస్తుతం మాత్రం అన్నామలై 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు అంటాం కన్నా కూడా ఎంత ఓట్ల శాతం పెంచగలిగేయడం అనేది అయితే మనం గమనించాలి. ఇంకోటి, ఇప్పటికే డిఎంకే నాయకులందరూ అయితే మాత్రం ఎప్పటిదాకా అన్నామలైని అవహేళన చేసిన వాళ్ళు వీళ్ళందరూ ప్రస్తుతానికి అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి అప్పటికప్పుడే కూడా వాళ్ళు భయపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవగలమా లేదని. అందుకే స్టాలిన్ అప్పుడే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలను కలిపేసుకున్నాడు. వాళ్ళకి ఎన్ని సీట్లు, వీళ్ళకి ఎన్ని సీట్లు అంటూ ఆయన అలయన్స్ మొదలుపెట్టాడు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేయబోతున్నాడు అంటేనే అన్నామలై ద్రవిడియన్ పార్టీస్కి ఎంత గట్టి హెచ్చరిక పంపించాడు అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.